సో ఈరోజు ఇప్పుడు మనం వార్మప్ చేయాలిగా ఫస్ట్ ఏమంటాం వచ్చా వార్మప్ చింపేయాలి అలా. ఓకే లెట్స్ రాక్ ఇట్. సెకండ్ స్టెప్ సో మా నెక్స్ట్ ఈరోజు లెగ్ వర్కౌట్ చెప్పాం కదా, ఇది మా జిమ్ అనమాట. సో వార్మప్ ఇక మా ఫ్రెండ్ జిమ్ చేస్తా ఉన్నాడు, ఇక్కడ మనం షూటింగ్ చేస్తాం అమ్మా. ఇది తెలుసా మీకు? రజనీకాంత్ స్టైల్. ఈ రజనీకాంత్ స్టైల్ కాదు, మా సినిమాలో చంద్రముఖిలో నింపినట్టు ఇలా లెగ్ డే కాబట్టి చింపాలి. లెగ్ డే డోర్ టీంపాలి మీకు తెలుసు కదా. స్క్వాట్స్ ఇవన్నీ మీకు చూపిస్తాను, 1 by 1 చూపిస్తాను. లెగ్ డే రోజు ఏమేమి చేస్తాము. సో మనది వార్మప్ అయిపోయింది, ఇప్పుడు లెగ్ వర్కౌట్ ఈరోజు. సో లైక్ సారీ. సో వీళ్ళిద్దరు ఫేస్ దాచుకుంటున్నారు. మొత్తం 65 FPS పెట్టా. 60 FPS. సో ఈరోజు మా టైం చూపిస్తాను. మా టైం ఉంటాడు ఇక్కడ. సో అతను మాకు గైడ్ చేసేది అతనే. సో లెట్స్ రాక్ ఇట్. సో హీ మై ట్రైనర్ బ్రదర్. సో హీ దగ్గర సో కట్ చేసుకున్నాం బ్రదర్. సో హీ ఇస్ మై సో హీ ఇస్ మై ట్రైనర్. ఓకే, ఈరోజు మాకు ఇద్దరు లెగ్ వర్కౌట్ ఎలా చూపిస్తాడు చేద్దాం. సో మా ట్రైనర్ వస్తాడు, గైడ్ చేస్తాడు ఎట్లా ఏంటని. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక చేసాం కదా స్క్వాట్స్ టైప్. స్క్వాట్స్ టైప్లో విత్ వెయిట్ మనం చేయాల్సింది. కనీసం 10 reps అయినా రావాలి. బట్ చాలా ఎనర్జీ కావాలి లెగ్ వర్కౌట్ చేసే రోజు. అది జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే అర్థమవుతుంది, లేదంటే ఊరికే స్ట్రెయిన్ అయిపోతాం. రిమైనింగ్ చేసే రోజు అంత అనిపించదు, కానీ లెగ్ వర్కౌట్ చేసే రోజు మాత్రం చాలా ఎనర్జీ. ఇప్పుడు చూసారు కదా నాకు ఎట్లా అప్పుడే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇదన్నమాట. కరెక్ట్ నా మచ్చా. సో నెక్స్ట్ మామిడి జిమ్ మచ్చా, మనకి జిమ్లే ఫాలోవర్స్ వచ్చేటట్టు ఉన్నారు. చెప్పాను కదా లెగ్ వర్కౌట్ చేసేది అయితే ఫుల్ ఎనర్జీ కావాలి. వాటర్ తాగుతూనే ఉన్నాం, చుక్కలు ఆడుతున్నాయి మచ్చా. ఆ రోజంతా ఫుల్ అవుతుంది. దోలు తీరిపోతుంది. ఒక అమ్మాయి చేసి కూడా హార్ట్ రేట్ పెరుగుతుందో ఇంత తెలియదు, కానీ లెగ్ వర్కౌట్ చేసిన రోజు మాత్రం ఓసరి వెళ్ళి సినిమాలో చెప్తారు కదా, అంతకంటే డబుల్ స్పీడ్ జరుగుతుంది. ఏదైనా తప్పదు కాబట్టి చేయాలి. సో నెక్స్ట్ రౌండ్ మనకి మచ్చా గోడ తీరుతుంది మచ్చా మనకి. జనరల్గా మరి వీకెండ్ రోజు సాటర్డే అప్పుడే లెగ్ డే పెట్టుకుంటాం, ఎందుకంటే సండే రెస్ట్ తీసుకోవచ్చు కాబట్టి. ఈరోజు బ్లాగ్ చేస్తామని ఏమో తెలియదు, కానీ అన్ని లెగ్ డేల కంటే ఈరోజు లెగ్ డే చాలా నరకంలా అనిపిస్తుంది. సరే మనం ఈ నరకాన్ని దాటుతామో లేదో చూద్దాం. వాటనే కనీసం
2 లీటర్లైనా తెచ్చుకోవాలి. నార్మల్ రోజు 1 లీటర్తో అయిపోద్ది, కానీ లెగ్ డే రోజు మాత్రం అసలు మనం కౌంట్ చేయలేము అనమాట, అంత బాగా ఉంటుంది. నాకు ఇప్పటికే దోలు తీరిపోతుంది. మీరు నాకు వచ్చి ఆ అలుపుని కానీ మీరు అది గమనించుంటారు. ఓకే, కట్ కట్ నేను చేసావే మళ్ళీ మొగ్గ. మచ్చ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాడు ఇవాళ. ఎంతో ఇక్కడి నుంచి వస్తుంది పవర్ ఇదంతా. రోజు వర్క్కి వెళ్ళడం, మళ్ళీ జిమ్కి రావడం, 24/7. అమ్మమ్మ ఏమచ్చా ముసడు కొట్టినట్టు కొడుతున్నావేంటి? అమ్మ డోలకు తీరిపోతుంది. సో అతను ఏంటో తెలుగులో మాట్లాడుతున్నాడు, మన పర్సనా కాదా అని అడుగుదాం కొంచెంసేపు ఉన్న తర్వాత. లెగ్ వర్కౌట్ అవ్వండి. నెక్స్ట్ మనం దుబాయ్ని పడుకోబెడదామని వచ్చాం, కానీ దుబాయ్లో ఉన్న వాళ్ళు మనల్ని పడుకోబెడుతున్నారు. చూడండి ఎట్లా పడుకోబెడుతున్నారు. అమ్మా బ్యాక్ ఏమంటారు మచ్చా? బ్యాక్ వచ్చి మనం దుమ్ము లేపాడు. ఇది నెక్స్ట్ హీరోగా ట్రై చేస్తున్నాడు అండి. సో హీ ఈస్ గోయింగ్ టు షూట్ వన్ ఫిలిం, దట్స్ ద రీజన్ హీ న్యూ స్టైల్. బ్రదర్, వాట్ ఇస్ ద నెక్స్ట్ వర్కౌట్? దిస్ వన్? అచ్చా, ఓకే. టఫ్ అనమాట. ఓ నాయన. సో ఆ చేసిన వర్కౌట్కి ఇచ్చేస్తుంటే దోలు తీరిపోతుంది. మచ్చా నువ్వు నాగేంటి అని చేస్తున్నావు? ఓరే నాయన. సో ఆవిడే బాగా చేస్తున్నారు మనకంటే. நீங்கள் கரெக்டாக பண்ணுறீங்க, நீங்கள் கரெக்டாக பண்ணுறீங்க, எனக்கு மட்டும்தான் வர மாட்டேங்குது. உங்கள் நேம் என்னது? அபிஷா. வெங்கி. ஸோ ஜஸ்ட் a second, we'll start together. Okay, start. నీకన్నా ఆవిడే బాగా చేస్తుంది వాళ్ళు. என்ன ஜாப் பண்ணுறீங்க? இங்கே எந்த ஜாப்? இங்கே ஹெச்ஆர், ஹியூமன் ரிசோர்ஸ். ஸோ நெக்ஸ்ட் டைம் ஜாப் வேணும்னா உங்களுக்கு காண்டாக்ட் பண்ணுறேன். ఇక సక్సెస్ చేద్దాం. సో ఇట్లా ఒక్క నిమిషం అయినా ఉండాలి. నా చేతులు డైరెక్ట్ అసలు దీనికి ట్రిక్స్ ఉన్నాయా ఏమన్నా? నేను మొన్న యూట్యూబ్లో చూసిన, ఇలా అని అది కూడా ఒకటి ఇలా అంగాలట, ఆహా, తర్వాత అందుకొని ఇట్లా అనాలట. ఉప్పు వచ్చినాయి వచ్చా? వస్తాయి. అమ్మా బట్ కానీ ఇట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. తల కిందకు పెట్టి, తల పైకి కాదు, తల కిందకు పెట్టి ఇట్లా సెట్ చేస్తూ ఉంటుంది. దీని అమ్మ జీవితం చుక్కలు కనిపిస్తాయి. అమ్మా ఇంకోటి ఏదో ఉంటుంది మచ్చా. సో ఇట్లా కూడా ఫ్యాంట్ సెట్ చేసుకోవాలి. బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇది. షెట్ నా వాచ్లో ఇది ఇదైంది మచ్చా, పాజ్ అయింది. అవునా? అందులో ఉందా ఆప్షన్? పాజ్ ఆప్షన్ ఉందా? అంటే ఇది వర్కౌట్ చేసే రోజు పెడతారు కదా, 2 minutes చేసామని చెప్పేసి. అవునా? నేను అంటే పాజ్ అయింది చూడలేదు నేను. సో మనం ప్లాన్ చేద్దాం నెక్స్ట్. ఇదే ఫైనల్. మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సో నెక్స్ట్ ఇంకో కొత్త బ్లాగ్స్ వస్తుంది ప్రతిరోజు. ఈరోజు నుంచి సారీ బ్రదర్, కనీసం 1 minute అయినా ఉండాలి. సో నెక్స్ట్ ప్లాంక్ కనీసం 1 minute ప్లాంక్. మీరు చూస్తుంటారు కదా, చాలామంది గిన్నీస్ వరల్డ్ రికార్డులో చేస్తారు, ఎన్నో అవర్స్ ప్లాంక్ కంటిన్యూస్ అలాగే ఉంటారు. సో అంత మనం చేయకపోయినా ఒక 1 minute, జస్ట్ 1 minute. ప్లాంక్ ఛాలెంజ్ చేస్తున్నా మా ఊరితో. ఎవరు ఎక్కువసేపు చేస్తారో చూస్తాను. గ్రీక్ వీరుడు అసలే మావాడు గివ్ అప్ ఇయ్యాడు అసలే. సో ఒడుగు రక్తం ఈరోజు ఎందుకు వణుకుతుంది.
మన వాళ్ళ మామిడి గివ్ అప్ ఇచ్చేసాడు దేవుడు గివ్ అప్ ఇచ్చేసాడు మామిడు